నమస్తే కాక. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నన్ను కుర్చీ తాత అంటారు, అతనికి ఇవ్వాలా. ఎందుకంటే అతను సంపాదించిన దానికి వెళ్ళి 20% 10% బీద వాళ్లకు, నాలాంటి ముసలోళ్లకు, వృద్ధులకు దాన ధర్మం చేస్తాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. రతన్ టాటా భారతరత్నకి అర్హుడేనా కాదా? అర్హుడే అన్న. ఎందుకు అర్హుడు కాదనుకుంటారు? ఎన్ని మంచి పనులు చేసినా అన్న, చాలా మంచి పనులు చేసినా. పెద్ద పెద్ద హోటల్లోనే, తాజ్ హోటల్లోనే కుక్కలు ఎంట్రీ చేసిండు. నీకు ఎవ్రీథింగ్, దానికి కావాల్సిన ఫుడ్, ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ నీకు ఎవరు చేస్తారు బ్రో? ఇక్కడ ఎవరు చేస్తలేరు. ఇక్కడ కూర్చుంటే దాన్ని నిలబడతారు కదా. అట్లాంటి పెద్ద హోటల్నే నీకు రాసిచ్చిన ఎవరు? రతన్ టాటా అంటేనే. సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు. సామాన్యం కోసం ఏంది బ్రో? ఇప్పుడు ఆల్టో చిన్న కారు ఒక ఫ్యామిలీ తిరగాలి, ఒక బండి మీద పోతారా అంటే వాడు చిన్న కారు కావాలి అని చెప్పి ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిలు కానీ, మిడిల్ క్లాస్ చిన్న దాని కింద స్థాయి వాళ్ళకు కూడా ఒక కారులా ఒక పోవాలని ఒక థాట్ అతనికి వచ్చి ఒక చిన్న వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళకి ఒక చిన్న కారు తెచ్చిండు. ఇప్పుడు కొత్త ఇంకో కారు రిలీజ్ అయిపోయింది, నానో అని. మంచి బాగుంది, డిజైన్ చాలా బాగుంది. తీసుకో అట్లా ఎవరైతారు బ్రో? రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి ఇప్పటి వరకు? కారణాలు అయితే ఏం లేవు బ్రో, నాకు తెలిసి అయితే. కారణాలు అయితే ఏం లేదు, కళ్ళు మూసుకుని ఈజీగా. నమస్తే అన్న. నమస్కారం అండి. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా? రతన్ టాటా గారు ఎన్నో మంచి పనులు చేశారు. భారతదేశం కోసము, బీదవారి కోసము ఎన్నో మంచి పనులు చేసిండు. ఆయనకు రతన్ టాటా గారికి నా ఉద్దేశపూర్వకంగానైతే భారతరత్న ఇవ్వాలి. ఇస్తేనే చాలా మంచిది. మన భారతదేశ గౌరవం కూడా ఇంకా పెరుగుతుంది. సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పొచ్చు. ఆయన బీదవాళ్ళ కోసం, సామాన్యుల కోసం చాలా మంచి పని చేసిండు. ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించిండు. కరోనా టైంలో చాలా మందికి వేల లక్షల కోట్ల రూపాయలు ఆయన దాన విరాళంగా ఇచ్చినట్టు నాకు కొంచెం తెలుసు. కరోనా టైంలో మన వ్యాక్సిన్ల అప్పుడు కూడా చాలా హెల్ప్ చేసిండు అందరికి. ఇలాంటి చాలా మంచి పనులు చేసిండు. రతన్ టాటా గారికి భారతరత్న ఇస్తే మంచిది నా ఉద్దేశంలో. ఇంతవరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమైనా? ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. నేను బీజేపీ అని, కాంగ్రెస్ అనను. ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఎవరి మనిషికి వాళ్ళకు ఇప్పుడు ఎన్నో చనిపోయిన తర్వాత కూడా భారతరత్నాలు ఇస్తా ఉంటారు. అది లాభం లేదు, వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. బతికి ఉన్నప్పుడు ఇచ్చి ఆయన గౌరవంగా పెంచుతుంటే చాలా మంచిది మనకు కూడా, చూసిన వాళ్ళకు. అంతేగాని ఆయన చనిపోయినాక ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న ఇస్తే ఆయనకైతే తెలియదు పైన ఉన్న వాళ్ళకు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిన లాభం ఉండదు. ఆయన ఉన్నప్పుడు ఇస్తే చాలా మంచిది అని చెప్పేసి నా మనస్పూర్వకంగా ఆయనకు సపోర్ట్ ద్వారా నేను చెప్తున్నాను, ఆయనకు భారతరత్న ఇవ్వాలని. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్న? రతన్ టాటాకి తీసుకునే అర్హత అయితే 100కి 100% అనేది ఉంది. ఎందుకోసం అంటే రతన్ టాటా గారు ఒక ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఒక కరోనా వచ్చింది, అలాంటి టైంలో ఒక 100 కోట్ల రూపాయలు మనకి డొనేషన్ ఇచ్చారు మన భారతదేశానికి. అలాగే మన బీద వాళ్ళు ఉంటారు పల్లెటూర్లలో, అక్కడిక్కడ కొన్ని ఆర్గనైజేషన్ చేసి వాళ్ళకి ఫ్రీగా వైద్యం అనేది అందిస్తున్నారు. దాంతో పాటు ఫ్రీగా స్కూల్స్ అనేటివి పెడుతున్నారు. ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు వీళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఇచ్చి పిల్లల లోపల ఎక్కడికో వాళ్ళని తీసుకొని వెళ్ళి వేరే దేశాలతో మన దేశం పిల్లలు ఎక్కడ తక్కువ కాకుండా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇస్తున్నారు. ఫ్రీగా వైద్యం ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే వాటర్ ట్యాంక్స్ ఇట్లాంటివి ఇస్తున్నారు. వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తున్నారు. అది మన టాటా గ్రూప్స్ వాళ్ళు చేస్తున్నారు. సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసం అయితే ఇప్పుడు ఒక వరదలు అట్లాంటివి వస్తున్నాయి. అట్లాంటి టైంలో రతన్ టాటా గారు కొన్ని వేల కోట్ల రూపాయలు దానం అనేది ఇస్తున్నారు. ఒకవేళ ఇండియాకి గనక అవసరం అయితే రతన్ టాటా గారు తన యావత్ ఆస్తిని కూడా ఇవ్వడానికి కూడా ఆయన రెడీగా ఉంటారు. అట్లాంటి మనిషి ఖచ్చితంగా ఆయన అర్హుడని నేను అనుకుంటున్నాను. ఇవ్వకపోవడానికి భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమైనా? భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణాలు ముఖ్యంగా మనం అది మాట్లాడలేము. ఎందుకంటే ప్రభుత్వం అనేది వీరిని గుర్తించాలి. ఎక్కడో ఉన్న వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం కాకుండా మన దేశంలో ఉన్న వాళ్ళని గుర్తించి ఇవ్వడం ద్వారా ఏమైతుందంటే మనకి మెయిన్ గా ఇంకా కొంతమంది ముందుకు వస్తారు. ఒక ఈయనని స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది ముందుకు వచ్చి చాలా మంది చేస్తూనే ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు. మాలాంటి సోషల్ వర్కర్స్ కి కూడా ఇది ఆయన రతన్ టాటా గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇది మాకు చాలా సంతోషమైంది. సోషల్ వర్క్ అనేది కూడా 1936 లో రతన్ టాటా గారు స్టార్ట్ చేశారు. మీకు తెలిసిన విషయమో తెలీదు. ఫస్ట్
నమస్తే అన్న. నమస్తేనా. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్న? ఆయనకి రతన్ టాటా గారికి భారతరత్న ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్ అన్న. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఆయనకున్న ఒక 100 రూపాయలు కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, ఆయన మన కోసం లైక్ మన దేశం కోసం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడంలో తప్పు లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన చేసేటివన్నీ చాలా మంచి పనులే ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్ లో ఆయన ప్రొడక్ట్స్ కానీ, హోటల్స్ కానీ, ఈవెంట్స్ చీప్ అండ్ బెస్ట్ ఉంటే మన క్వాలిటీ బాగుంటది. అటువంటి వాళ్ళకి ఏదైనా తప్పలేదు కదా. సామాన్యుల కోసం ఆయన ఏం చేశారు? చాలా చేస్తున్నారు కదా. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మధ్య తరగతులను మనసులో పెట్టుకుని ఆయన ఒక చిన్న నాన్నకారిని స్టార్ట్ చేసిండు. అట్లాంటి అది మనకి ఫెయిల్ అయిన మోడల్ మనం అనిపిస్తే ఆయన అంత పెద్ద టైం అట్లాంటి కార్ వాడుతుంటే మనం ఎందుకు వాడలేము? మనం కూడా వాడచ్చు. ఇప్పుడు వేరే కంపెనీ చూడండి, కొన్ని కోట్లు లక్షలు ఉంటాయి కదా, ఆయన చీప్ అండ్ బెస్ట్ లో తీసుకొచ్చిండు. దాన్ని మనం ఫెయిల్ చేసుకున్నది మన ఫాల్ట్. అది ఆయన చేసే ఉద్దేశం బాగానే ఉన్నప్పుడు మనం చూపించుకోవడం మనం ఫాల్ట్ చేస్తున్నాం, అది మన తప్పు. సో ఆయన పరంగా చూస్తే ఆయనకి ఇవ్వాల్సిందేమ్మా. ఇంతవరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే ఆయన ఎవరు గ్రహించకపోవచ్చు. అది గ్రహించడం గుర్తించడం, అది ఏదో ఒకటి చేయకపోవచ్చు కదా. సో అట్లా ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది అంటే ఎవరైనా ఒకరు ఉంటే బాగుంటాయి. ఇప్పుడు నార్మల్ ఎక్కడో కొంతమంది అడవులలో చెట్లు పెట్టిరని వాళ్ళకి ఇస్తున్నారు. అడవుల్లో చెట్లు అంటే నీడలు కనిపిస్తున్నాయి, చెట్లు లేవు కాబట్టి వాళ్ళకి ఇస్తుండొచ్చు. ఈయన చెట్ల కంటే ఇంపార్టెంట్ లైఫ్ లో ఇస్తుంది కదా. ఎన్నో కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇంకొకటి మొత్తం ఒక సిటీనే మొత్తం ఇట్లా సాఫ్ట్వేర్ టైప్ లో చేసేస్తున్నాడు. అట్లా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నప్పుడు ఆయన కూడా ఏదైనా తప్పలేదు కదా. ఆయన కూడా అందరినీ మనసులో పెట్టుకునే కదా ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఏదైనా తప్పలేదని నా ఉద్దేశం అన్న. ఖచ్చితంగా ఆయనకి భారతరత్న ఇవ్వాలని నా సపోర్టింగ్ అన్న.